రాజమౌళి గారు టాలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్స్ భయ్య. అండ్ ఈయన మాస్టర్ చేసిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్కిల్స్ ఇస్ మూవీ మేకింగ్. అండ్ ఈ మూవీ మేకింగ్‌లో గూడా ఆయన చేసే వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఇస్ క్యారెక్టర్ బిల్డింగ్. రాజమౌళి గారు ప్రతి ఒక్క మూవీలో క్యారెక్టర్ బిల్డింగ్‌ని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. అండ్ అలాగే ఎలాంటి వర్డ్స్ లేకుండా జస్ట్ సీన్స్ తోనే ఒక క్యారెక్టర్‌ని బిల్డ్ చేస్తారు భయ్య. అండ్ అది కూడా ఆ క్యారెక్టర్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, వీక్‌నెస్ ఏంటి అనేటిది చాలా క్లియర్‌గా పోర్ట్రే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మూవీ తీసుకుంటే 'ఆర్ఆర్ఆర్' మూవీలో రామ్ చరణ్ ఎవరైతే మన రామరాజు ఉన్నాడో ఆయన స్ట్రెంగ్త్, ఆయన హ్యాండ్స్. సో, అందుకని చెప్పి ఆయన వర్కౌట్ చేసిన ప్రతిసారి చాలా వరకు హ్యాండ్స్‌తో కూడిన వర్కౌట్సే చేయడం చూపెట్టాడు. అండ్ అలాగే మన 'కొమరం భీమ్' ఎవరైతే ఉన్నారో ఈయన స్ట్రెంగ్త్ వచ్చేసి లెగ్స్. సో, అందుకని చెప్పి ఈయన చేసే ప్రతి వర్కౌట్‌లో లెగ్ రిలేటెడ్ వర్కౌట్సే చూపెడుతుంటారు. అండ్ చాలా ఫాస్ట్‌గా ఉరకగలుగుతాడు 'కొమరం భీమ్'. అందుకే పులి చేజ్ చేస్తున్నా కూడా ఈయన ఆ పులికి తక్కడు. సో, అలా అని చెప్పి ఈ ఇద్దరి స్ట్రెంగ్త్స్ చూపెట్టి ఫైనల్ పే ఆఫ్‌లో ఈ ఫైట్ సీక్వెన్స్‌లో రామరాజు చేతులు బలం గాబట్టి మీద అండ్ అలాగే 'కొమరం భీమ్' కాళ్ళు బలం గాబట్టి కింద ఇలా వీళ్ళని ప్లేస్ చేసి ఒక పే ఆఫ్ సెట్ చేశారు. సో, దిస్ క్యారెక్టర్ బిల్డింగ్ ఈస్ అమేజింగ్. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.